చాలామంది సూర్యాసిస్ అని, తర్వాత అది శరీరం మీదే కాదు నెత్తి మీద కూడా పాకుతుంది. ఈ దీనివల్ల ఈ చర్మం చర్మ వ్యాధి లాగానే తయారవుతుంది. తర్వాత దీంట్లో దురద, తర్వాత చిన్న చిన్న కురుపులు లేవడం, తర్వాత శరీరం మార్పు, కలరు, ఆ రంగు మారిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దీనికి మూలికా వైద్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కుప్పింటాకని ఉంది, అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, మన ఇళ్ళ చుట్టే ఉంటుంది. అటు ఆ ఆకును మెత్తగా నూరి, ఆకు తెచ్చి మెత్తగా నూరి దాంట్లో కొద్దిగా సున్నం రాసి కలిపి అది రాత్రిపూట శరీరం అంతా పట్టించుకోవచ్చు రాత్రిలో. తర్వాత పొద్దున్నే స్నానం చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ రకంగా అది ఒక 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు వీలుని బట్టి మీరు రాసుకోగలిగితే ఈ శరీరం మీద ఉన్నటువంటి తామరం, గజ్జి, తర్వాత సురాసి, ఇలాంటివన్నీ ఒక్కటి కూడా మీకు శరీరం శుభ్రమైపోతుంది. శరీరం మీద ఇలా రావు. కానీ ఈ లోపల మళ్ళీ ఇటువంటికి సంబంధించిన క్రిములు, ఆ క్రిములు చావడానికి మేము లోపలికి మళ్ళీ మందు ఇస్తాం. అవి ఇంగ్లీష్ రసాయనం అని. ఆ రసాయనం కూడా ఒక నెల రోజులు మీరు లోపలికి తీసుకుంటే రక్తశుద్ధి అవుతుంది. రక్తశుద్ధి లేకపోతే శరీరం మీద ఈ చర్మ వ్యాధులన్నీ వస్తుంటాయి. సిబ్బ్యాకు అంటారు, సిబ్బ్యాకును, తర్వాత తీగది పాతాళ గరుడు అంటారు, సంస్కృతిలో పాతాళ గరుడు అంటారు. ఈ ఆకు రసము కానీ, ఆ తర్వాత వీటన్నిటిని రసం తీసి మీరు కడుపులోకి తీసుకుంటే ఈ చర్మ వ్యాధులన్నీ కూడా పోతాయి. తర్వాత మనిషికి మంచి బలం కూడా వస్తుంది. కాబట్టి ఈ మూలికలు మీరు వాడుకోవడానికి అవకాశం లేకపోతే మీరు మా క్లినిక్కి వస్తే మేము మందులు ఇవ్వగలం. ఆ మందులతో కూడా ఒక నెల 2 నెలలు ఆ మందులు తింటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, క్లియర్ అయిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాం. చాలామందికి ఇప్పుడు షుగర్ అనే వ్యాధి మాత్రం చాలామందికి, ఎక్కువ మందికి షుగర్ ఉండేది. ఈ షుగర్కు అలోపతి డాక్టర్లు ఏమంటారు, మొత్తం లైఫ్ లాంగ్ ఈ గోళీలు వేసుకుంటూ ఉండండి అని అలోపతి వాళ్ళు చెప్తారు. అలా అవసరం లేదు. కనీసం 2 నెలలు 3 నెలలు ఆయుర్వేద మందులు వాడితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మందులు తినే అవసరం ఉండదు. రెండవది, ఈ షుగర్ వల్ల కాళ్ళు తిమ్మిర్లు, అరికాళ్ళు మంటలు, తర్వాత కీళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా దానివల్లనే వస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గాలంటే కూడా ముందు షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ షుగర్ కంట్రోల్ చేయాలనుకుంటే ఇదివరకు మీకు చెప్పాను, అతిబల ఆకు రోజు 2 ఆకులు రోజు పరగడపని తినాలి. అలాగా తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఇంకా షుగర్కు మేము 33 ఔషధి మూలికలతోటి తయారు చేసిన మందులు మా దగ్గర ఉన్నాయి. ఆ మందులు మీరు ఒక 2 నెలలు 3 నెలలు వాడితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మా క్లినిక్ వస్తే మేము ఇవ్వగలం. రెండవది, ఆ షుగర్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ మీరు మందులు వాడే అవసరం ఉండదు. ఇప్పుడు అలోపతి వాళ్ళు ఏం చెప్తారు, బ్రతికినంతకాలం అంటే బతికినంతకాలం ఈ గోళీలు వేసుకుంటూ ఉండాలా అని చెప్పంటారు. రెండవది, అలోపతి గోళీలు అన్నీ కెమికల్. అవి వేసుకున్నందువల్ల మనిషి యొక్క మానసికంగా, తర్వాత శారీరకంగా అన్ని విధాలుగా మార్పు వస్తుంది మనిషిలో. కాబట్టి అవి తగ్గించాలి. అటువంటి అలోపతి వాడడం అనర్థం. తర్వాత మీరు అవి వాడేది పూర్తిగా మానేసుకోవాలి. లేకపోతే మూలికలు ఉన్నాయి, తర్వాత మా దగ్గర మందులు ఉన్నాయి. మీరు వచ్చి మందులు తీసుకొని షుగరు తగ్గిపోతుంది, కంట్రోల్ అవుతుంది. తర్వాత మీరు మందులు వాడే అవసరం ఉండదు. కాబట్టి మీరు అతిబల తినచ్చు. రెండవది, గురివిడి చెట్టు అంటాడు. ఆ చెట్లు కూడా కొన్ని పొలాల్లో దొరుకుతాయి. కొన్ని చెట్లు ఏమో మన ఇళ్ళ చుట్టూనే ఉంటాయి. కాబట్టి ఆ నేల గురివిడి అంటారు. ఆ చెట్టు కూడా మీరు ఈ షుగర్కి వాడచ్చు. కానీ ఇవన్నీ మాతో కాదనుకుంటే మీరు క్లినిక్ వస్తే మీకు ఈ క్యాప్సూల్లో పెట్టినటువంటి ఈ 30 మూలికలు విశేషం ఆ క్యాప్సూల్లో పెట్టి ఇస్తాం. ఆ క్యాప్సూల్ ఒక 2 నెలలు వాడితే చాలు.
ఆ 2 నెలల్లో మీరు షుగర్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మీరు ఏ మందులు వాడే అవసరం ఉండదు. లేకుంటే ఈ షుగర్ ఉన్నందువల్ల కాళ్ళు తిమ్మిర్లు పడతాయి, కాళ్ళు మంటలొస్తాయి, తర్వాత నొప్పులు కూడా తయారవుతాయి. ఇవన్నీ షుగర్ వల్లనే వస్తుంటాయి. కాబట్టి మనిషి బలం తగ్గిపోతాడు. మనిషిలో నీరసం వచ్చేస్తుంది. మనిషి ఇంకా చాలా వరకు అనారోగ్యం పాలైపోతుంటాడు. కనుక ముందు షుగర్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసుకోకపోతే అనేకమైనటువంటి ఇబ్బందులు. కాబట్టి మీరు ఇట్లా మూలికలు వాడుకోగలిగితే వాడుకోండి. లేదా క్లినిక్ వస్తే మందులు మేము సప్లై చేస్తాం. మోకాళ్ళే గుజ్జు రావాలంటే ఈ మూలికల వల్ల వస్తాయి. లేదా రెండవది మేము దానికోసం ప్రత్యేకంగా చేసినటువంటి లేహ్యం, అశ్వగంధ లేహ్యం అనేది ఉంది. ఆ లేహ్యం వాడితే కూడా గుజ్జు తయారవుతుంది. ఆ గుజ్జు లేకపోవడంతో కాళ్ళ నొప్పులు వస్తాయి. ముక్కలు అరగడం కాదు, ఎముకలు ఏమి అరగవు ఎప్పుడు. కానీ ఆ గుజ్జు తక్కువైనప్పుడే నొప్పులు వస్తుంటాయి. ఆ గుజ్జు తయారు కావాలంటే మీరు ఈ పని చేయాలి. రెండవది, చాలామందికి లేని వ్యసనాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు తాగుడు, తర్వాత మాంసాహారం తినడం, ఇటువంటివన్నీ ఎక్కువ అయిపోయినాయి. కనుక దానివల్ల కూడా ఈ ఈ కాళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి మీరు అవన్నీ మానుకోవాలి. ఎందుకు సాత్విక ఆహారం తీసుకుంటే మనిషికి ఎప్పుడు ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. సాత్విక ఆహారమే అవసరం మనిషికి. కాబట్టి మీరు సాత్విక ఆహారం తీసుకొని ఈ 2 నెలలు 3 నెలలు షుగర్ ఉన్నవాళ్ళు ఈ మందులు వాడితే కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మీరు ఆ గుజ్జు లోపల గుజ్జు పెరుగుతుంది. కాబట్టి మీరు హాయిగా ఉండొచ్చు. చాలామంది ఇప్పుడు ఊబకాయం అంటే అనవసరంగా ఒళ్ళు పెరుగుతుంటుంది. అంటే అందరికి కాదు, కొంతమందికి ఆహారం వల్ల పెరుగుతుంది, కొంతమందికి కేవలం వారి అలవాట్ల వల్ల, తర్వాత కొన్ని ఈ మార్పులు అంటే మత్తు పదార్థాలు, రెండవది మాంసాహారం, దీనివల్ల కూడా వెయిట్ పెరుగుతారు. కాబట్టి దీనికి తగ్గాలంటే ఇదివరకు చెప్పాను, ఈ అతిబల అనేది. అతిబల చెట్టు ఆ కొమ్మలు మాత్రం ఒక అడుగు పొడవు కొమ్మలు సుమారు 7-8 కొమ్మలు కట్టెలు అవి తెచ్చి పచ్చివి, దానికి రాగి తీగ చుట్టి పాలు వేడి చేసి ఆ పాలలో తిప్పుతుంటే ఆ పాలు గడ్డగట్టి పౌడర్ అయిపోతుంది. ఆ దాంట్లో చక్కెర కలుపుకొని ఆ పాలు అది తింటే బలం వస్తుంది. తర్వాత ఈ వేడి తగ్గుతుంది, ఈ లోపల కొవ్వు పదార్థం తగ్గుతుంది. తర్వాత ఆ రకంగా చేయొచ్చు. లేదా అతిబల ఆకులు తిన్నా కూడా అలా ఈ వెయిటింగ్ తగ్గుతుంది. ఇంకా మీకు సులభంగా కావాలంటే ఆ వెయిట్ తగ్గడానికి కూడా మీకు మందులు ఉన్నాయి మా దగ్గర. క్లినిక్ వస్తే మేము మందులు ఇస్తాము. దానివల్ల 2 నెలలు తింటే నెలకు 5 కిలోల నుంచి 10 కిలోల దాకా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా తగ్గించుకొని తర్వాత మరి తినే ఆహారం కూడా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ అంటే ఏంటి? సాత్విక ఆహారం. సాత్విక ఆహారమే తింటే మంచిది. కాబట్టి సాత్విక ఆహారం అంటే పప్పు దినుసులు, కాయగూరలు, ఆకుకూరలు ఇలాంటివి తినాలి. ఈ మధుమాంసాలు పనికిరావు. చాలామందికి ఈ తాగుడు వల్ల వికారమైనటువంటి కడుపు ఇంత ముందుకు వచ్చి కడుపు పెరిగిపోతుంటుంది. అది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోరు. వాళ్ళు ఎందుకంటే తాగుడు మానేయాలి ముందు. తాగుడు మాత్రం చాలా చెడ్డది. మనిషికి ఆయుష్ తగ్గిస్తుంది. తొందరగా 100 ఏళ్ళు బతికేవాడు 50 ఏళ్ళకే పోతాడు. అలాంటివన్నీ కొన్ని తగ్గించుకుంటే మనిషికి ఆయుష్ పెరుగుతుంది. సుఖంగా జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బరువు తగ్గించుకోవాలంటే మీరు ఇలాంటి మూలికలు ఇవన్నీ మాతో కాదు అని అనుకుంటే మీరు క్లినిక్ వస్తే మేము మందులు ఇస్తాం. దానివల్ల 2 నెలలు వాడితే చాలు ఒక 10 కిలోలు 15 కిలోలు తగ్గిపోతారు. కాబట్టి దానివల్ల మీకు మేలు జరుగుతుందని కోరుతున్నాను. ఇప్పుడు చాలామందికి బీపీ అంటే ఇరిటేషన్ పవర్ పెరుగుతుంది. బీపీ ఉంటే ఇరిటేషన్ అంటే మనిషి ఊరికి అనవసరంగా కోపం రావడం, ఎక్కువ మాట్లాడడం, తర్వాత ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ బీపీని కానీ కంట్రోల్ చేయాలంటే ఇదివరకు పూర్వకాలంలో ఇటువంటివన్నీ ఉండేవి కాదు.
కానీ ఇప్పుడు అందరికీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ వయసుతో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తుంది. ఈ ఇరిటేషన్ పవర్ తగ్గాలంటే ముందు మన బాడీని సమశీతలం చేసుకోవాలి. ఈ బాడీని సమశీతలం చేసుకోవాలంటే దీనికి అనేకమైన అటువంటి మూలికలు ఉన్నాయి, తర్వాత మందులు కూడా ఉన్నాయి. ఇప్పుడేమో ఆమ్లా జ్యూస్ అని దొరుకుతుంది. ఇప్పుడు ఉసిరికాయ ఆమ్లా జ్యూస్, ఆ ఆమ్లా జ్యూస్ ఒక బాటిల్ తెచ్చుకొని తాగితే కూడా ఈ ఉద్రేకము, ఇరిటేషన్ పవర్ ఏదో తగ్గిపోతాయి. తర్వాత ఇంకా బీపీ కొంతమంది అలోపతి డాక్టర్లు ఏం చేస్తారు, నువ్వు బతికినంతకాలం ఈ టాబ్లెట్ చేసుకుంటూ ఉండు అని చెప్పి చెప్తారు. అలా కాదు, దేనికైనా ఒక లిమిట్ ఉంది. కాబట్టి ఇన్ని రోజులు ఇది వాడితే ఇది తగ్గిపోవాలా అనేది ఆయుర్వేదంలో ఉంది. కానీ అలోపతిలో అలాంటి సిస్టమ్ లేదు. కాబట్టి ఆ బీపీ తగ్గడానికి మీరు కొన్ని మూలికలు వాడచ్చు. తర్వాత ఇదివరకు చెప్పే అతిబల షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. అతిబల రోజు 2 ఆకులు తింటే. కాబట్టి ఇంకోటి ఈ సబ్జా కంటే మనం పెద్ద తులసి మంచి సువాసన వస్తుంది. ఆ సువాసన దాన్ని ఇంత తెచ్చి 4-5 గ్లాసులు పోసి నీళ్లు బాగా మసలబెట్టి అవి వడగట్టుకొని ఆ నీళ్లు చేవిస్తే బీపీ కంట్రోల్ అయిపోతుంది. అది కనీసం ఒక 15 రోజులు, నెల రోజులు తాగాలని. లేదంటే మా దగ్గర కషాయం ఉంది. ఎందుకంటే చెట్ల నుంచి పెద్ద పెద్ద వృక్షాల నుంచి తెచ్చిన బెరడు, ఆ బెరడుతో తయారు చేసిన కషాయం ఉంది మా దగ్గర. ఆ కషాయం కూడా వాడచ్చు. కషాయం ఇస్తాం, ఒక బాటిల్ వాడితే చాలు, కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మీరు బీపీ వల్ల బాధపడే అవసరం ఉండదు. కాబట్టి ఆయుర్వేదాన్ని అన్ని రకాలుగా మీరు నమ్మి ఆయుర్వేదాన్ని వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలా. తర్వాత ఈ నాటు వైద్యం అనే పుస్తకం రాశాము. ఈ నాటు వైద్యం అంటే ఇందులో అనేకమైన, అంటే సుమారు 1100 చిట్కా వైద్యాలు దీంట్లో రాయడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకంలో మీరు కొన్ని పుస్తకాలు చదివితే మీకు చాలా విషయాలన్నీ మీకు డాక్టర్ లేకుండా ఇందులో ఉన్న విషయాలు మీరు ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పుస్తకాలు గొల్లపూడి వాళ్ళు రాజమండ్రి ప్రింట్ చేస్తారు, అమ్ముతారు. కాబట్టి ఇది నాటు వైద్యం. నాటు మధ్యలో టీ ఉంది. నాటు అంటే నాటు కాదు, నాటి వైద్యం అంటే ఆనాటి వైద్యం. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని ఈ పుస్తకాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. చాలామందికి నిద్ర రాదు. ఎందుకంటే అనేకమైన అడ్డమైన ఆలోచనలు. ఇప్పుడు పిల్లలకి, పెద్దలకి, అందరికి కూడా ఇది కూడా ఒక జబ్బు అయిపోయింది, నిద్ర లేకపోవడం. నిద్ర ఎందుకు ఉండదు? మనిషికి ఉన్నంత వరకు సరైన సమయానికి భోజనం చేసి సమయానికి